వాళ్ళు వస్తామంటే మేము రానిస్తామా ఏంటి? ఏదో ఒకటి చేసి ఆపేస్తాం. నువ్వేం టెన్షన్ పడకు. మైథిలి, ఇప్పుడేం చేద్దామమ్మా? ఆంటీ, ఒక్కసారి ఉత్తమ్ గారికి ఫోన్ చేయాలండి. ఆయన వస్తే గాని ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. అయితే నా ఫోన్ నుంచి ఫోన్ చేయి. వద్దు, నీ ఫోన్ నుంచి చేస్తే అనుమానం వస్తుంది. నా ఫోన్ నుండి చేస్తాను. అప్పుడైతే మా అమ్మకి, వదినికి, మా ఆయనకి ఎవ్వరికీ అనుమానం రాదు. కరెక్ట్గా చెప్పావు వదినా, వెంటనే ఫోన్ చెయ్యి. ఏమ్మా, ఈ కూల్ డ్రింక్ ధైర్యంగా తాగచ్చా? ఏ కూల్ డ్రింక్ తాగడానికి ఏం మాయరోగం? అంటే హల్వరాజు షాపింగ్కి వెళ్తుంటే టీచ్ బాత్రూమ్కి పంపించారంట కదా, అందుకు. ఏయ్, నాకు తెలుసు. నా కూతురే ఫోన్ చేసి ఉంటుంది. ఒకసారి లౌడ్ స్పీకర్ ఆన్ చెయ్యి. హలో మేడం, కాల్ చేసింది మీ కూతురు కాదు, మా అత్తయ్య. కావాలంటే మీరే చూడండి. శుభప్రదే కదా, ఏంటో మాట్లాడు. హలో అమ్మా. నాన్న ఉత్తమ్, ఒక్కడివే ఉన్నావా? పక్కన ఎవరైనా ఉన్నారా? అంటే నానమ్మ వాళ్ళతోనే ఉన్నానమ్మా. అలాగా. మైథిలి నీతో అర్జెంటుగా ఏదో మాట్లాడాలంటుంది. తను చెప్తూ ఉంటుంది, నువ్వు సైలెంట్గా కొడుతూ ఉండు, అంతే. మాట్లాడు. హలో ఉత్తమ్ గారు, మన ఇద్దరం అర్జెంటుగా ఆ బంగారు రాజుని కలవాలండి. వాడిని అప్రూవల్గా మార్చి పోలీసులకి నిజం చెప్పిస్తే హల్వారాజుతో నా పెళ్ళి ఆగిపోతుంది. అలాగేనమ్మా, అలాగే. మాయా, ప్లీజ్ అండి, ఏదో ఒకటి చేసి ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. వెంటనే బంగారు రాజుని కలవాలి. ఇప్పటికీ చాలా ఆలస్యమైంది. పొరపాటున నేను పెళ్లి పీటల మీద కూర్చుంటే ఇక ఈ పెళ్లి ఆ దేవుడు కూడా ఆపలేడు. అమ్మా బంగారు తల్లి, ఎప్పటిదాకా మా ఊడిని చెడగొట్టింది చాలు, ఇంకా చెడగొట్టడానికి ప్రయత్నించకే. ఇప్పటికే మీ అమ్మ మా ఊడి మీద నిందలేస్తుంది. ఆ నిందల్ని నువ్వు నిజం చేయకమ్మా. ముందైతే నువ్వు ఫోన్ ఎట్టి. ఏమైంది అల్లుడు గారు? ఇంకేటి కావాలి? అదే ఆ మైథిలి తెలివిగా నా పెళ్ళాం ఫోన్తో ఉత్తమ్కి ఫోన్ చేసినది. ఓహో, మనకెవరికి అనుమానం రాకుండా ఉండడం కోసం శుభప్రద ఫోన్ నుంచి ఫోన్ చేసిందా? ఈ విషయం శుభప్రదకు తెలుసా? తెలిసుండదులే అత్తయ్య గారు, లేకపోతే మన శుభప్రద ఎందుకు ఊరుకుంటుంది? అయితే నా మనవరాలు నా మనవడితో మాట్లాడాలని కోరుకుంటోందన్నమాట. అయితే వెంటనే వీళ్ళిద్దరినీ కలపాలి. నాన్న ఉత్తమ్, నాతో పాటు రా. ఎక్స్క్యూజ్ మీ, ఎక్కడికి తీసుకెళ్తున్నారండి? మీ కంపెనీ చైర్మన్గా నా కంపెనీ సీఈఓని ఆఫీస్ విషయాలు మాట్లాడడానికి ఎక్కడికైనా ఎప్పుడైనా తీసుకెళ్లే హక్కు, అధికారాలు నాకున్నాయి. కాదంటే చెప్పండి, వీణ్ణి సీఈఓగా తీసేసి ఇంకెవరినైనా పెట్టుకుంటాను. అయ్యో తాతయ్య, అంత పని మాత్రం చేయకండి. మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను తాతయ్య. అమ్మో, ఇప్పుడు ఉత్తమ్ని పంపించకపోతే మావయ్య గారు అన్నంత పని చేసేలా ఉన్నారు. సర్లేండి, ఎంతైనా మీరు చైర్మన్, వాడు సీఈఓ.
మీరు చెప్పింది వాడు వినాలి కదా. వెళ్ళరా నాన్న. పదండి. పదనాన్న. అసలు ఈ పెద్ద ఆయనకి బుద్ధుండేసి ఎత్తనాడా? అస్సలు అర్థం కావట్లేదే. కంపెనీ విషయాలు మాట్లాడుకోవడానికి ఇదా సందర్భం? అల్లుడు గారు, అత్తయ్య గారు, బుద్ధి లేకుండా మాట్లాడింది ఆయన కాదు, మీరు. అత్తయ్య గారు, ఆయన ఎవరు? మా మాయ గారు. కాదు, మన కంపెనీకి చైర్మన్. పైగా వయసులో మీకంటే చాలా పెద్దవారు. ఆ మాత్రం సంస్కారం లేకుండా ఎలా నోరు జారుతారు? సారీ అత్తయ్య గారు, తప్పైపోయినది, క్షమించండి. ఇంకెప్పుడు నా ముందు ఆయన గురించి నోరు జారకండి. నేను చెయ్యి జారాల్సి వస్తుంది. సిస్టర్, చూసావా మా అయ్యగారిని ఒక మాట అనేసరికి అత్తయ్య గూరులో ఆవేశం ఎట్టా కట్టలు తెంచుకుందో. అవునన్నయ్య, పైకి ఆయనంటే ఇష్టం లేనట్టుంటుంది కానీ లోపల ఆయన మీద ప్రేమ ఇంకా చావనట్టుంది. అవును, ఇప్పుడిప్పుడు నాకు కూడా అర్థమవుతోంది. అయితే నువ్వు ఫోన్లో మాట్లాడడం లీలా కృష్ణ అన్నయ్య వినేశాడనమాట. అవునండి, నేను ఆంటీ ఫోన్ నుంచి ఫోన్ చేసిన విషయం ఆయన కనిపెట్టినట్టున్నారు. అందుకే ఉత్తమ్ గారి దగ్గర ఫోన్ లాక్కుని మరీ విన్నారు. ఛా, ఇంత కష్టపడిందంతా వృధా అయిపోయింది. ఇప్పుడు నువ్వు ఉత్తమ్ కలిసే అవకాశమే లేదు. అలాంటప్పుడు మీ తమ్ముడు నిర్దోషి అని నిరూపించి నీ పెళ్ళి ఆపే అవకాశం ఎలా వస్తుంది? ఇలా వస్తుంది. మీరు రారేమో, ఈ పెళ్ళి ఆగదేమో అని నేనెంత భయపడ్డానో తెలుసా? నిజంగా ఈ పెళ్లి జరిగుంటే నేను బ్రతికున్న శవంతో సమానం అండి. ఆ బ్రతికు బతికే కంటే చావడమే మేలు. చచా, ఏంటి మైథిలి ఆ మాటలు? నేనుండగా ఈ పెళ్లి జరగనిస్తానా? ఆదాయంతోనే నేను ఇంకా బ్రతికున్నానండి. అద్భుతం. ఒక అమ్మాయి తన ప్రాణం కంటే ప్రాణంగా ప్రేమించిన అబ్బాయి కనబడితే ఎంత సంబరపడిపోతుందో. తన కష్టాల్ని కన్నీళ్ళని ఎలా ఏకరువు పెడుతుందో అలా నువ్వు ఉత్తమ్కి నీ బాధలన్నీ చెప్పుకుంటున్నావా అమ్మా? ఉత్తమ్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ కదా తాతయ్య. తనకి కాకపోతే నా బాధ ఇంకెవరికి చెప్పుకుంటాను? మైథిలి, నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడే ఇద్దరం బయటికి వెళ్తున్నాం. ఆ బంగారు రాజుని కలుస్తున్నాం. వాడి తాట తీసైనా సరే నిజాలు నిరూపించి మీ తమ్ముని నిర్దోషిగా నిరూపిస్తాం. ఈ పెళ్ళి ఆపుతున్నాం. అదంత ఈజీ కాదు నాన్న. ఇక్కడి నుంచి బయటపడాలంటే ఎన్నో కళ్ళని మోసం చేయాలి, ఎన్నో అడ్డంకుల్ని దాటుకొని వెళ్ళాలి. తెలుసమ్మా,
అన్నిటికీ తెగించి మైథిలిని కలిశాను. ఈ ప్రయత్నంలో అమ్మ వాళ్ళు నానమ్మ నన్ను అసహించుకున్నా పర్వాలేదు, ఆ హల్వారాస్ చేతిలో నా ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ మైథిలికి మాత్రం న్యాయం చేసి తీరుతాను. ఏమైంది మావా, ఎందుకంత పరేషాన్ అవుతున్నావు? పరిచయం అవ్వకుండా ఏం చేయమంటావరా? రాడు అనుకున్న ఉత్తమ్ గారు వచ్చాడు. వాళ్ళిద్దరూ కలవకూడదనుకుంటే ఆ రామయ్య గారు తీసుకెళ్లి కలిపాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఏం గుంపటి పెడతారా అని టెన్షన్గా ఉందిరా. టెన్షన్ పడ్డం ఎందుకు మామా? నువ్వు వెళ్ళి ఉత్తమ్ గడు మైథిలిని కలిశాడో లేదో ఒకసారి చెక్ చేయి. నిజంగానే కలిస్తే వచ్చి సుహాసిని గారికి చెప్పు. వాళ్ళ సంగతి మైథిలి సంగతి వాళ్ళే చూసుకుంటారు. ఇదే కరెక్టరా, నువ్వు ఇక్కడే ఉండు. పో. నేను ఉత్తమ్ గారు బయటికి వెళ్తాం. ఈలోపు ఎవరొచ్చినా సరే సిరి స్థానంలో కూర్చుంది నేనే అని అందరినీ నమ్మించే బాధ్యత మీదే. అలాగేనమ్మా. ఈ గది దాకా రాణిస్తేనే కదా వచ్చిన వాళ్ళని నమ్మించే అవకాశం రావడానికి. అస్సలు ఆ అవకాశమే ఇవ్వం. మీరిద్దరూ ధైర్యంగా వెళ్ళిరండి. మైథిలి, పద వెళ్దాం. ఒక్క నిమిషం, ఆ వెనక నుంచి ఇంకో డోర్ ఉందండి, ఆ డోర్ నుంచి వెళ్దాం. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేసేయండి. పొరపాటున దొరికిపోతే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. అలాగే తాతయ్య, నన్ను ఆశీర్వదించండి. నన్ను ఆశీర్వదించు. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. కళ్యాణం అంటే పెళ్ళే కాదు, విజయం అని కూడా అర్థం వస్తుంది. విజయోస్తు. తొందరగా వెళ్ళిరండి. మైథిలి, పద వెళ్దాం. వదినా, మైథిలి ఉత్తమ్ బాబు ప్రేమించుకోవడం లేదు కదా? అలా అని ఎవరన్నారు? ఏమో, వాళ్ళిద్దరి ప్రేమాభిమానం చూస్తుంటే అలా అనుమానం వచ్చింది. అలాంటిదేమీ లేదులే. ముందు ఈ సిరి బయటపడకుండా మనం కాపలాగా ఉండాలి. ఈ రామయ్య ఇక్కడే ఉన్నాడు. ఉత్తమ్ గారు ఏమైపోయాడు? అసలు అక్కడ కూర్చొని ఉంది మైథిలియేనా? పర్సనాలిటీ చూస్తుంటే మైథిలిలానే ఉంది, కానీ ఇక్కడ ఉత్తమ్ గారు లేడు. అసలు ఉత్తమ్ గారు వచ్చాడా రాలేదా? మైథిలి గదిలో ఉందా లేదా? ఇప్పుడే తేల్చేస్తాను. ఆ సుహాసిని గారు పిలుస్తున్నారు. కాదురా, లోపల మైథిలి. మైథిలి అంటే విందు మావా పిలుస్తున్నారు. పద. అది కదా, నడురా. హల్వా, రామయ్య గారు ఉత్తమ్ కనిపించారా? రామయ్య గారు అయితే మైత్రి గదిలో ఉన్నారు. మరి ఉత్తమ్ ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఉత్తమ్ ఎక్కడున్నాడో తెలియకపోవడం ఏంటి? నువ్వు సరిగ్గా చూసావా? లేదంటే ఏజ్ బార్ అయింది కాబట్టి సూప్ పోనాదా? భలే వాళ్ళు సార్, నేను కళ్ళారా చూశాను. నా డౌట్ కూడా అదే, నీ కళ్ళు సరిగ్గా కనబట్టం లేదనే. అన్నయ్య, ఓ పక్కన హల్వా చెప్తుంటే నీకెందుకు అనుమానం వస్తుంది? రే ఉత్తమ్, రేయ్,
ఏంట్రా ఇంత లేటు? రే నాన్నకి హెల్త్ బాగాలేదురా, అందుకే ఆలస్యమైంది. నువ్వు వస్తావో రావో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా? అర్జెంట్ పనిరా. ఏంట్రా అది? ఓకేరా, మొత్తం అర్థమైంది. ఇప్పుడేంటి? ఆ బంగారు రాజు గారిని బకరా చేయాలి, అంతే కదా? కుమ్మేద్దాం పదా, రా. ఈ కారెక్కింది ఎవరు? అచ్చం మైత్రి ఉత్తమ్ లెక్కున్నారు. కొంపతీసి వాళ్ళిద్దరు పారిపోతున్నారా? హేయ్ హేయ్ హేయ్, ఓ అమ్మా, అర్జెంటుగా ఈ విషయం మామకి చెప్పాలి. మావా 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 రే రే రే, మావా మావా, ఇట్రా. ఏంట్రా? ఏం చెప్పు? ఉత్తమ్ గడు మైత్రి కలిసి బయట పారిపోతున్నారా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? ఉత్తమ్ మైథిలి పారిపోవడం ఏంటి? మైథిలి గదిలోనే ఉందిరా. మైథిలి నువ్వు చూసావా? అంటే వెనక నుంచి చూసినా మావా. ఒరే తొగ్లక్, వెనక నుంచి చూసి మైథిలి అని ఎలా డిసైడ్ చేస్తావు? ఏం మాట్లాడుతున్నావయ్యా? నా కొడుకు రామయ్య గారితో కలిసి వెళ్ళాడు. అవును, వాళ్ళ తాతయ్యతో పాటు కలిసి వెళ్ళాడు. అదే, చైర్మన్ గారితో కలిసి వెళ్ళాడు. నా మనవడు మైథిలితో పాటు కలిసి వెళ్లే ప్రసక్తే లేదు. అబ్బో, పైకి కనపడదు కానీ అత్తయ్యకి మా అయ్య అంటే బాగానే లవ్ ఉంది. ఎంత నమ్మకం! ఏమోనండి, నేనైతే చూసినా నమ్మితే ఎంక్వైరీ చేయండి, లేదంటే వదిలేయండి. ఆ తర్వాత మా మామ సావు మా మామ చేస్తాడు. ఎరా, నువ్వు నిజంగా క్లియర్గా చూసావా? చూసినా మావా, కాబట్టే కదా నేను చెప్తున్నాను. గిడెవరు నా మాట వినట్లేదురా. వామ్మో, వీడు చెప్పింది నిజమే అయితే ఎట్లా? నా పెళ్లి ఆగిపోతుంది. వచ్చిన జనాలందరూ నా మొహం మీద ఉమ్మేస్తారు. ఏదేమైనా మైథిలి గదిలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పదండి. గిరిగారు, ఆ బంగారు రాజుకి ఫోన్ చేస్తారా? చేశానండి, ఇంకో 10 నిమిషాల్లో వాడు వచ్చేస్తాడు. వెరీ గుడ్. వాడు రాగానే ఏం చేయాలో తెలుసు కదా? ఫుల్గా ప్రిపేర్లో ఉన్నాను రా. చూస్తూ ఉండు, నీ ఫ్రెండ్ ఈరోజు ఎలా చెలరేగిపోతాడో. అదేరా నా టెన్షన్ కూడా. ఏంటి? రే, వాడే వచ్చినట్టున్నాడు. మైథిలి పద పద వెళ్దాం. అన్నా, నమస్తే అన్నా. నమస్తే. నువ్వేనా ఫోన్ చేసింది? నేనే అన్నా. ఓ, ఏంటి మ్యాటరు? ఏం లేదన్నా, నాకు మాదాపూర్లో ఒక సైట్ ఉంది, ₹1,00,00,000 వాల్యూ చేస్తుంది. నువ్వు గనక దాన్ని అమ్మి పెడితే నీకు 10 లక్షల కమిషన్ ఇస్తానన్నా. ఏం మాట్లాడతారు? ఓకే తమ్మి, ₹1,00,00,000 ప్రాపర్టీ అంటున్నావు కాబట్టి నేను చేసి పెడతాను. కానీ 10 లక్షలు అయితే సరిపోదు, 2% కావాలి. అన్నా బాలే వాడివే అన్నా, 2 కాకపోతే 3 తీసుకోరాదే. అలా అన్నావు, బాగుంది. ఖచ్చితంగా చేసి పెడతాను. అన్నా, ల్యాండ్ పేపర్లన్నా. మైథిలి పద. ల్యాండ్ పేపర్లన్నా. సరే పద. ఇదిగోనా. ఇవేనా మొత్తం? అన్ని క్లియర్గా ఉన్నాయా? ఎస్ఐ గారు చెప్పండి మేడం. సార్, ఇక్కడ ఒక వెధవ మమ్మల్ని కత్తితో బెదిరించి నా హ్యాండ్ బ్యాగ్ ఫోన్ తీసుకున్నాడు సార్. అలాగే నా ఫ్రెండ్ పర్సు కూడా లాక్కున్నాడు సార్. మీరు వెంటనే వచ్చి ఆ వెధవ నుంచి మమ్మల్ని రక్షించండి సార్, ప్లీజ్ సార్. ఓకే మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఇప్పుడే సెండ్ చేస్తాను.
లొకేషన్ పంపించమన్నారు, షేర్ చేశాను. సూపర్ మైథిలి, ఇంకా సేపట్లో పోలీసులు వస్తారు. వీడిని దొంగతనం కేసులో అరెస్ట్ చేస్తారు. కుక్క కాటికి చెప్పు దెబ్బలాగా వీడి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నా. అవునండి, లేదంటే ప్రీ ప్లాన్డ్గా నా తమ్ముణ్ణి దొంగతనం కేసులో ఇరికిస్తారా? ఇరికించడం వాడికి మాత్రమే తెలుసు అనుకుంటున్నారు. మనం ఇరికిస్తే ఎలా ఉంటుందో ఇంకాసేపట్లో రుచి చూడబోతున్నాడు.